డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% పన్నులు విధించారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం భారత్ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ఆశయానికి గండి కొట్టొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, ఆపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా 25% సుంకాన్ని విధిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్లో ఆపిల్కు 55% వాటా, భారత ఎగుమతులపై 25% సుంకం. దేశాన్ని అమెరికాకు ప్రధాన ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ప్రణాళికను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఐడీసీ ఇండియా డివైస్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకేంద్ర సింగ్ అన్నారు. ఐడీసీ ప్రకారం, ఆపిల్ యొక్క ఐఫోన్ షిప్మెంట్లలో అమెరికా 25% వాటాను కలిగి ఉంది. ఇది ఏడాదికి దాదాపు రూ. 6 కోట్లు. కానీ ఇప్పుడు ఎగుమతులు సుంకాల కారణంగా ఆపిల్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కోవచ్చు. ఇప్పటివరకు ఆపిల్ తన విస్తృత చైనా +1 వ్యూహంలో భాగంగా దేశంలో ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్ ఉత్పత్తిని పెంచుతోంది. గత కొన్ని నెలల్లో అమెరికాకు వెళ్లిన ఐఫోన్లలో సగం భారతదేశంలో తయారు చేసినవే కావడం గమనార్హం. భారత్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో ఆపిల్ 55% వాటాను కలిగి ఉంది. ఆపిల్ నెక్స్ట్ స్టెప్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా ప్రకారం, ఆపిల్ విధాన మార్పులపై నిఘా ఉంచుతూ షిప్మెంట్లను కొనసాగించవచ్చు. టారిఫ్ల ప్రభావాన్ని ఆపిల్ స్వయంగా భరిస్తుంది లేదా టారిఫ్ల కారణంగా పెరిగిన ధరలను వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. ఆపిల్ ఇప్పటికే పెరుగుతున్న కాంపోనెంట్ ఖర్చులతో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా TSMC కొత్త 3 నానోమీటర్లు చిప్ ధరనే దీనికి ప్రధాన కారణం. కాబట్టి వారు ఖర్చులను తగ్గించుకోవాలి లేదా ధరలను పెంచాలని నీల్ షా అభిప్రాయపడ్డారు. భారత్ నుండి ఎగుమతి ఎంత? ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆపిల్ భారత్ నుండి $5 బిలియన్ పైగా విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఇది దేశం యొక్క మొత్తం స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 70% వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన దాదాపు $3 బిలియన్ ఎగుమతుల కంటే ఇది చాలా ఎక్కువ. ఆపిల్ సంస్థకు ఒకటే మార్గం, అమెరికాలో ఫోన్ల ధరలను పెంచడం లేదా పన్నులను తగ్గించడం.